కొక్కరకో అని. అప్పుడు ప్రభువు పేతురు వైపు చూశాడు. పేతురు ప్రభువు వైపు చూచాడు. కోడి కూయగానే ప్రభువు గుర్తొచ్చాడు. కళ్ళు తెరవగానే ప్రభువు ఎదురుగుండానే ఉన్నాడు. ప్రభువు కనులు పేతురు కళ్ళలో సూటిగా చూసేటప్పటికీ పేతురు తన తప్పును గ్రహించుకొని, తన తప్పును జ్ఞాపకం చేసుకొని, ప్రభువు మాటలు జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ప్రభువు అతన్ని కొట్టలేదు, తిట్టలేదు, ఒక్క మాట అనలేదు. కానీ పరిశుద్ధాత్ముడు తన తప్పును ఒప్పింపజేస్తే అతను పశ్చాత్తాపడ్డాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. వాళ్ళు ఎన్నడూ తన జీవితంలో ప్రభువుని ఎరగడని చెప్పలేదు. ఆయన చూపు చాలండి, ఆయన మాట చాలు, ఆయనకు మనం మొరపెట్టుకుంటే చాలు. నీ ప్రార్థన విన్నాడా?